ప్రాసెస్ చాలా ఈజీనే. నాకు డౌట్ ఉంది, ఇప్పుడు ముక్కలు చిన్న కట్ చేయాలా లావుగా కట్ చేయాలా? ఇలాంటి పని చేయకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇంకా కొత్త రెసిపీస్ ఎవరైనా నాకు చెప్పు సరేనా? ఏంట్రా ఏమైంది వీళ్ళందరికీ? ఓ మీరా? ఏ మేనేజర్ అంటే భయం లేదా? అయ్యో సార్, మీరంటే నాకు చాలా భయం సార్. ఇన్ఫాక్ట్ అందరికంటే మీరంటేనే భయం. ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇక్కడ నీకు ఎవరు ఆస్కార్ ఇవ్వట్లే. మీరు శాలరీలే సరిగ్గా ఇయ్యారు, ఇంకా కార్లు ఆస్కార్లు కూడా ఇస్తారా? ఏం చేస్తున్నావు? టీమ్ మీటింగ్ సార్. టీమ్ మీటింగా? దేని గురించి? అది మన మాధవి ఉంది కదా, మధ్యాహ్నం మామిడికాయ పచ్చడి తెచ్చింది. అది ఎలా చేయాలని టీం అందరం డిస్కస్ చేస్తున్నాం. మీకు వేలకు వేలు జీతాలు ఇచ్చేది పచ్చళ్ళ గురించి డిస్కస్ చేయడానికి కాదు, ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి. అవతల క్లయింట్ ఏమో కాల్స్ మీద కాల్స్ చేస్తుండు. ఏ క్లయింట్ అంత ఖాళీగా ఉన్నాడా? షడప్. ప్రాజెక్ట్ అప్డేట్ గురించి. నెక్స్ట్ వీక్ క్లయింట్ ఇండియాకి వస్తుందంట. సైట్ సీయింగ్ కోసమా? సైట్ సీయింగ్ కి కాదే, ప్రాజెక్ట్ అప్డేట్ గురించి. ఇప్పుడు ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి సార్. క్లయింట్ వచ్చి రాగానే ఏ పార్క్ కో తాజ్ హోటల్ కో తీసుకెళ్లి టీమ్ లంచ్ చేపిద్దాం. అటు నుంచి అటే సికింద్రాబాద్ పాలికా బజార్ కి తీసుకెళ్లి గాజులు బట్టలు ఇవన్నీ షాపింగ్ చేపిద్దాం. ఈ దెబ్బకు భయపడి భారతదేశానికి రాడు. ఎదవ పనికి మాలిన పనులన్నిటికీ ప్లాన్లు వేస్తున్నావు కానీ పని మాత్రం చేయవు. ముందు పని చేయి. లేదంటే ఏం చేస్తారు? ఏం చేస్తాను? నేను మేనేజర్ని, నేను ఏమని చేయగలుగుతాను? అదే ఏం చేస్తావు? నీ శాలరీ కట్ చేస్తాను. నేను ఫుడ్ కట్ చేస్తాను. నీ ప్రమోషన్ కట్ చేస్తాను. నేను బెడ్ కూడా కట్ చేస్తాను. సో మగాడికి ఫుడ్ బెడ్ కంపల్సరీగా కావాలి. నువ్వు ఇక్కడ మేనేజర్ అయితే నేను ఇంట్లో మేనేజర్ని. నువ్వు ఇక్కడ తొక్కేసావు అనుకో, నేను అక్కడ తొక్కి పడేస్తావు. సో ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం? అమ్మా తల్లి, నీకు నచ్చినప్పుడే ఆఫీస్కి రా, నీకు నచ్చినప్పుడే పని చేయి. అది అలా పడుండు. వెళ్ళి ఒక టీ చెప్పు. టీ చెప్పాలంట పంది ముఖంకి. ఏయ్ నేను రాసిందే 4 లైన్లు కోడు, ఇదేంది 10 ఎర్రర్లు చూపిస్తుంది? ఛే, ఇది కూడా మామూలుగా డొక్కుది. పని చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. లైన్ వేద్దామంటే ఎవ్వరు బాగోట్లేదు. ఎప్పుడు చూడ పడుకోవడమే. పని చేయవా? వస్తేనే కదా బృందా చేయడానికి. రానప్పుడు ఐటీలోకి ఎందుకు వచ్చావరా? నేను ఎక్కడొచ్చాను బృందా? నా పేరు పెట్టక ముందే నా పేరు చివర ఇంజనీర్ అని పెట్టేశారు మా అమ్మ నాన్న. వద్దనే వినకుండా ఇంజనీరింగ్ చేయించారు. కట్నం ఎక్కువ వస్తుందని చెప్పి కష్టమైన ఐటీ జాబే చేయమన్నారు. ఓరి దుర్మార్గుడా. నాకేం వచ్చి చావట్లేదు. సర్లే టీ తాగుదాం రా. ఇప్పటికే 4 సార్లు తాగొచ్చా. పర్లేదురా, 5ఓసారి తాగు, ఫ్రీనే కదా. రా. నీదేం పోయింది? తాగేది నేను కదా. పదా. ఏంట్రా ఆఫీస్లో అమ్మాయిలు పడట్లేదా? ఎవరని అంత అందంగా లేరు. పర్లేదు ట్రై చేయరా. మేనేజరు ఎక్కడికి? మీ కాడికే. దేనికి? ప్రాజెక్ట్ లో డౌట్ ఉంది. ఏంటి అడుగు. నాకు కాదు ఈడికి. ఏంటి సాయి? పర్లేదురా, చెప్పు. మన మేడమే చెప్పు. ఏం చెప్పేది? వద్దొద్దన్న పడుకున్నాను పిలుచుకొచ్చింది. రారా టీ తాగుదామని. అప్పటికి చెప్పా 4 సార్లు తాగానండి. ఫ్రీయేగా మళ్ళీ తాగుదామని చెప్పింది. ఏమంటే మీరు చూసుకోండి, నాకేం సంబంధం లేదు. అసలు నాకు నిద్ర అవుతుంది. గుడ్ నైట్. ఏంటి వృందా ఇది? నువ్వు వర్క్ చేయిందే కాకుండా చేసేటోళ్ళు కూడా చెడగొడుతున్నావు. ఏంటి నేనా? ఎప్పుడు చూడు ఆఫీసులో ఎవరితో ఒకరితో ముచ్చట్లు పెడుతూనే ఉంటావు. వాట్స్ యువర్ ప్రాబ్లం? కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోమని మీరే కదా మాకు చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటం అంటే ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడటం, పని ఆపేసి మరీ మాట్లాడటం కాదు. ఈ మంత్ నీ శాలరీ నుండి 2000 కట్ చేస్తున్నాను. ఏ అమ్మా, ఆఫీస్ లో అన్నదానం ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? కాదు, వర్క్ టైం కి ఫినిష్ చేయనందుకు కట్ చేస్తున్నాను. ఏంటి అలా కూడా కట్ చేస్తారా? నువ్వు అలా చేస్తే నేను ఇలానే చేస్తాను. ఏంది కట్ చేసేది? ఇప్పుడే కట్టింగ్లు అన్ని పోను, పాకెట్ మనీ మాత్రమే వస్తుంది. అది కూడా కట్ చేస్తే ఎలా బ్రతకాలి? ఇది స్టార్టింగ్ మాత్రమే. నువ్వు ఆఫీస్కి టైంకి రాకపోయినా, లాగిన్ లాగౌట్ సరిగా చెయ్యకపోయినా, ఆఫీసులో వర్క్ ప్రాంప్ట్ గా చెయ్యకపోయినా ఇలా శాలరీ కట్ అవుతూనే ఉంటుంది. నాకు నాన్న లేడనే కదా ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు నా శాలరీ దొబ్బలని ప్లాన్ చేసినట్టున్నావు. ఆయన నాన్నుంటే ఇవన్నీ చేసేవాడా? నేను హట్ అయ్యాను, వెళ్తున్నా, బాయ్. ఈసారి ఎక్కడికి ప్లాన్ చేసావే? స్టార్ బక్స్ కమ్మా. ఇది మారదు మేడం. నాకు డౌటు, నాకెందుకో ఇదంతా స్కెచ్లా అనిపిస్తుంది మేడం. అంటే మేడం కావాలని వర్క్ చేయకపోవటం, మీరు రోజు ఆవిడని తిట్టడం, మీరు తిట్టారని వంగతో ఆవిడ రోజు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం నాకెందుకో తేడా కొడుతుంది మేడం. ప్లాన్ అర్థమైనట్టుంది. అరే నువ్వు వెళ్ళి మూసుకొని పని చేసుకోవాలి. సరే మేడం. వాటరేగా తెస్తలేరా? ఈడ ఒకటి రోజు 100 వాటర్ పడుతుంది.